అటెండెన్స్ వస్తుంది. మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో అడ్మిషన్ అప్పుడు ఇక్కడ హాజరు వచ్చితే మీకు ఆడ హాజరు వచ్చినట్టుగా మెసేజ్ చూపిస్తుంది. ఒకవేళ అతను రాలేకుంటే మీ అబ్బాయి ఈరోజు కాలేజీకి పోలేడు అని చెప్పేసి మీకు మెసేజ్ చూపిస్తుంది. ఇప్పుడు కండిషన్ ఏంటి అంటే మినిమం 75%, 100కు 75 రోజులు వస్తేనే ఎగ్జామ్ ఫీజు తీసుకోబడుతుంది. అది కండిషన్ ఉంది. విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఒక్కరోజు హాలిడేస్ 4 రోజులు హాలిడేస్లో కానీ అటే పోతున్నారు, అటే ఉండిపోతున్నారు. మనకు 28th నుంచి హాలిడేస్లు ఉన్నాయి, ఈరోజే సగం మంది వెళ్ళిపోయారు. ఇట్లా ఎందుకంటే పేరెంట్స్కు టీచర్స్కు మరి విద్యార్థుల మధ్య కమ్యూనికేషన్ లేక ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి గవర్నమెంటు హాజరు శాతాన్ని పెంచడంలో భాగంగా, రిజల్ట్ని పెంచడంలో భాగంగా మనకు పేరెంట్స్ తోటి విద్యార్థులతోటి మీటింగ్ చేస్తే బాగుంటుంది, రిజల్ట్ మంచిగా రావచ్చు అనే కాన్సెప్ట్ తోటి మనకు ఈ ప్రోగ్రాంలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నుంచి ఏ ఫండ్ వచ్చినా సొంతంగా సారు నిర్ణయాలు తీసుకునే ఆస్కారం లేదు.